హస్తినాపురి రాజ్యంలోకి పాండు కుంతి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తారు. సరే ఇంక తన పాస్ట్ కోసం పాండుకు చెప్పేద్దామని కుంతి అనుకున్న టైంలో పాండు యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరి కోసం? హస్తినాపురి రాజ్యానికి ఫ్రెండ్ అయిన మధుర రాజ్యంని సపోర్ట్ చేయడం కోసం. ఏదేమైనా పాండురాజు యుద్ధం గెలిచేస్తాడు. కృతజ్ఞతగా మధురరాజు తన కూతురు మాద్రిని పాండుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కుంతి ఆశలన్నీ ఆవిరైపోతాయి. సరే ఇంకప్పుడే పాండురాజు తన భార్యల్ని తీసుకొని అలా సైట్ సీయింగ్కి వెళ్తాడు. అదే షికార్కి వెళ్తాడు. అక్కడ ఒక జింకను చూసి మాద్రి తనకు కావాలని అడుగుతుంది. కానీ నిజానికి అది కిందమ మహర్షి తన వైఫ్తో కలిసి ఆ రూపంలో ఉంటారు. అది తెలియక పాండు బాణం వేసేస్తాడు. దానితో ఆ మహర్షి చనిపోతూ పాండురాజుకి ఒక శాపం పెడతాడు. అదేంటంటే ఎప్పుడైనా తను వాళ్ళ భార్యతో కలిసి కాపురం చేస్తే అక్కడే తను చనిపోతాడు. తను చేసిన తప్పుకి పాండురాజు కుమిలిపోయి ఇంక రాజుగా పనికిరానని తన పోస్ట్కి రిజైన్ చేసేస్తాడు. అలాగే తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా కుంతిని మాద్రిని తీసుకొని అడవికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకసారి సింహాసనం ఖాళీ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? సింహాసనం ఎవరికి ఇచ్చి ఉంటారు? మీరే గెస్ చేయండి.